దేవునికి స్తోత్రాలు. ఈరోజు మదర్స్ డే. ప్రపంచం అంతా కూడా తల్లి యొక్క ప్రేమను వారు మననం చేసుకుంటూ అనేకమైన కొంతమంది అమ్మ నీకు ఏమి ఇష్టం అని అడుగుతారు. అడిగినప్పుడు కొన్ని లక్షల మంది ఏమో డబ్బులు అడిగారని కామెంట్ చేస్తున్నారు. కొంతమంది తల్లులు అలా ఒక్కొక్క కేటగిరీని వాళ్ళు వేసుకుంటూ వెళ్ళారనమాట. ఎంతమంది తల్లులు ఏమడిగారు పిల్లలు అనేసి. ఏదేమైనప్పటికీ దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే తల్లికి దేవుడు ఎలాంటి పాత్రనిచ్చాడు, ఎలాంటి విలువనిచ్చాడు, వారిని ఎలాగా దేవుడు దృష్టిలో నుంచి మనం చూస్తే తల్లి యొక్క పాత్ర ఏంటి, బైబిల్లో వారి గురించి దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అన్న విషయాన్ని మనం క్లుప్తంగా 4 విషయాలు మనం గమనిద్దాం. 3 విషయాలు తల్లి యొక్క గొప్పతనాన్ని మనం గమనిద్దాం. ఆఖరిగా తల్లి కొరకు మనం ఏం చేయాలో అన్న విషయాన్ని కూడా, మన బాధ్యత ఏంటి తల్లి పట్ల అన్న విషయాన్ని కూడా మనం గమనిద్దాం. మొట్టమొదటి విషయాన్ని మనం గమనిస్తే బైబిల్లో దేవుడు గమనించండి ప్రేమకు, కరుణకు, అలాగే జ్ఞానాన్ని బోధించేవారుగా దేవుడు వారి యొక్క పాత్రల్ని చిత్రీకరించినట్టుగా మనం చూడగలం. అంతేకాదు వారిని గౌరవించడాన్ని దేవుడు నొక్కి చెప్పినట్టుగా, గుర్తుంచుకోవాలి అన్నట్టు చెప్పినట్టుగా బైబిల్లో ప్రస్తుతంగా ఆ యొక్క విషయాన్ని గమనించగలం. అంతేకాదు తల్లుల యొక్క పాత్ర, వారి జీవితం పిల్లల జీవితాల మీద ప్రభావం చూపుతుందని, వారి వ్యక్తిత్వాల్లోకి తల్లి పాత్ర ఎంతో కొంత ఉంటుంది అని బైబిల్ చెప్తున్నట్టుగా మనం చూడగలం. కాబట్టి తల్లుల గురించి మొట్టమొదటి విషయాన్ని మనం గమనిస్తే తల్లులు పిల్లలకి మార్గదర్శకురాళ్ళు, అంతేకాదు విద్యావేత్తలు, అంటే చదువు చెప్పే టీచర్లు అని బైబిల్ చెప్తుంది. మనం చదువుదాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదివితే దైవ గ్రంథంలో తల్లుల్ని బైబిల్ అంటున్నాడు పిల్లలకి మార్గాన్ని చెప్పేవాళ్ళు, నేర్పించేవారు. ఏది తప్పో ఏది ఒప్పో చెప్పేవారుగా మనకు కనబడతారు. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమనే ఉన్నవి. కాబట్టి నీ తండ్రి చెప్తున్నాడు, అక్కడతో ఆగిపోలేదు దేవుడు. నీ తల్లి చెప్పు బోధ. కాబట్టి బోధకులు అంటే పాస్టర్ గారులే కాదు, ఇంట్లో ఉన్న తల్లి కూడా బోధిస్తుంది, బోధించాలి అన్నట్టుగా బైబిల్ చెబుతుంది. అంతేకాదు లోకం కూడా ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరికి మొట్టమొదటి గురువుగారు ఎవరంటే తల్లి. ఆవిడకి మాటలు రాకపోయినా సరే ఊసులాడుతుంటారు తల్లులు. అలాగే నాన్న వచ్చాడు, నాన్నని పిలువు, అమ్మని పిలువు, అత్తని పిలువు, చిచ్చి బుచ్చి అని వాళ్ళతో కబుర్లాడి వాళ్ళకి నేర్పుతూ ఉంటారు. అంతేకాదు వాళ్ళకి తినడం రాదు, తినిపించడం నేర్పిస్తుంటారు. నడడం రాదు, నడక నేర్పిస్తుంటారు. మాట్లాడడం రాదు, మాటలు నేర్పిస్తారు. ఇలా మనం గమనిస్తే ప్రతి చిన్న విషయాన్ని కూడా తల్లులే ప్రారంభపు గురువులని, అలాగే ఆ పాత్ర పోషించడం కూడా అంత సులువు కాదు అని వాళ్ళు చెప్తున్నారు. ప్రపంచం లోకం చెబుతుంది, బైబిల్ కూడా చెప్తుంది. పిల్లలు తమ జీవితాలలో ఆదర్శప్రాయమైన జీవితాలకి తల్లులు పాత్రలు ఉంటాయి అని బైబిల్ చెప్తుంది. తల్లి బోధించే బోధకురాలుగా ఉంటున్నట్టుగా బైబిల్ మనకి పదే పదే చెప్తుంది. మనం చదువుదాం 6వ అధ్యాయం సామెతల్లోని 20వ వచనాన్ని చదువుదాం. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకు. కాబట్టి నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకము, అవి వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, మీ మెడ చుట్టూ వాటిని. కాబట్టి నీ మెడ చుట్టూరు కూడా ముత్యాల దండ, బంగారపు చైను ఎలాగైతే వేసుకుంటావో అలాగే మీ తల్లిగారు చెప్పిన మాటలు, మీ నాన్నగారు చెప్పిన మాటలు. ఇక్కడ దేవుడు తండ్రి గురించి ఒక్కరి గురించి చెప్పి వదిలేదు, తల్లి గురించి కూడా చెప్పాడు. కాబట్టి తల్లి అలాంటి ముత్యాల లాంటి మాటలు చెప్తుందని, ఆ మాటలన్నింటినీ కూడా నువ్వు మెడలో వేసుకుంటే నీకు అందం వస్తుంది అని దైవ గ్రంథం చెప్తుంది. కాబట్టి తల్లి బోధలన్నీ కూడా, తల్లి మాటలన్నీ కూడా పిల్లల యొక్క శ్రేయస్సు కలిగించేవే. 100కో ఎవరో ఉంటారు కొంతమంది తల్లులు పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఎవరో. కానీ 100కి 99% తల్లులందరూ కూడా పిల్లల యొక్క శ్రేయస్సు కోరుకునేవారే. ఇక్కడ దైవ గ్రంథం ఏం చెప్తుంది అంటే తల్లులు
పిల్లలకి మార్గాన్ని చూపించేవారుగా మాత్రమే కాదు, వాళ్ళకి బోధలు బోధించేవారుగా, వారి జీవితాలను కట్టేవారుగా బైబిల్ వారికి అలాంటి విలువను ఇస్తుంది. చూడండి 31వ అధ్యాయము సామెతల్లోనే 1వ వచనం మనం చదివితే అక్కడంట దేవుడి యొక్క వాక్యాలు బోధించడం దేవుని సేవకుల బాధ్యత అనుకుంటుంటాం. కానీ ఇక్కడ మనం చూస్తే అలా బోధిస్తుందంట ఒక ఆవిడ. చదువుదాం 31:1 సామెతలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. కాబట్టి మనం గమనిస్తే ఒక కుమారుడికి తన తల్లి అంట దైవోక్తులు బోధిస్తుంది, దేవుడి యొక్క వాక్యాల్ని బోధిస్తుంది. కాబట్టి దైవ గ్రంథంలో తల్లికి ఎంత విలువిచ్చాడు, వారి యొక్క గొప్పతనాన్ని చెబుతూ వారు అన్నీ నేర్పించే వారుగా ఉంటారు. అంతేకాదు దేవుడి యొక్క వాక్యాలని కూడా బోధించేవారుగా ఉంటారు అని మనం చూస్తున్నాం. ఇంకా రెండవ కోణంలో మనం చూస్తే తల్లికున్న గొప్పతనాన్ని గురించి దైవ గ్రంథంలో ఎంతో విస్తారమైన గంభీరమైన సత్యం చెప్పంటే, దేవుడు తన ప్రేమను చెప్పడానికి, తన ప్రేమను కొలవడానికి, తన ప్రేమను ఈ భూమి మీదకి గుర్తు చేయడానికి ఎవరిని పోలిక చేసుకున్నాడంటే ఆయనకి తల్లే అవసరం పడింది. చదువుదాం మనం ఒకసారి. దేవుడు తన ప్రేమను తల్లి ప్రేమతో పోల్చినట్టుగా మనం చూడగలం. 66వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనం చదువుదాం. ఒకరి తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. దేవుడు నేను ఎలాగ ఆదరిస్తానో, నేను ఎలా ప్రేమిస్తానో మీకు అర్థం కావాలి అంటే ఇదిగో మీ అమ్మగారిని చూడండి అంటాడు. అంటే దేవుడు ప్రేమను కూడా కొలవడానికి, దేవుడి ప్రేమను ఈ లోకంలో ఉదాహరణగా తీసుకోవడానికి దేవుడికి కనబడిన వాళ్ళు ఎవరు అంటే తల్లే కనబడింది. ఇక్కడ దైవ గ్రంథం ఏం చెప్తుంది అంటే అని అంటున్నాడు, అలాగని తల్లి దేవుడు అంత ప్రేమ చూపగలదంటే చూపలేదు. దేవుడి ప్రేమతో సమానమేం కాదు తల్లి ప్రేమ. కానీ ఆయనకి ఇంకెవరు కనబడట్లేదు. ఆయన ప్రేమ గురించి వివరించడానికి, చెప్పడానికి, మనుషులకు బోధించడానికి దేవుడు తర్వాత నెక్స్ట్ ఎవరు కనబడుతున్నట్టు తల్లే కనబడుతుంది. ఎవరు అని నేను అనుకుంటున్నాను, ఈ భూలోకంలో దేవుడి తర్వాత మళ్ళీ ప్రేమించేవారు ఎవరు ఎక్కువ అంటే ఎవరండి? తల్లి. ఇలాగంటే భార్యలు కోపం వస్తుందేమో, కానీ నిజానికి తల్లి. అలాగని భార్యలు తప్పేం కాదు, భార్యలు మనస్తత్వం ఎలా ఉంటుందంటే మీకు నేను చెప్తాను. వేడి నీళ్ళు మరగబెట్టమని అమ్మకి చెప్పండి, భార్య చెప్పండి. భార్య ఏం చేస్తుందంటే కట్లు ఎక్కువైపోతాయి, గ్యాస్ ఎక్కువైపోతుంది అని చెప్పి కాస్త చిన్న వేడవగా ఆపేస్తారు. అమ్మ అయితే కట్లు ఎన్ని అయిపోయినా పర్లేదు, గ్యాస్ ఎంత అయిపోయినా పర్లేదు, వేడి వేడి నీళ్ళతో మా బిడ్డ స్నానం చేయాలి. వాళ్ళ కాన్సెప్ట్ వేరు. నిజమండి. అవసరం ఒళ్ళు కాలిపోయినంత నీళ్ళు కూడా మరబెడతారు. భార్య అయితే ఏమని చేస్తుంటే ఇలా వేడి నీళ్ళు 10 సార్లు చేతిలో పెట్టి చాలులే ఇలాగా అని ఆ లెక్క అలాగ ఉంటుంది. కాబట్టి మనం గమనిస్తే దైవ గ్రంథం చెప్తుంది దేవుడు తన ప్రేమను చూపించడానికి, పోలిక చేయడానికి తల్లిని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టే తల్లికి అంత విలువ ఇచ్చాడు దేవుడు కదా. అంతేకాదు బైబిల్లో మనం గమనిస్తే దేవుడు తల్లి ప్రేమ సంపూర్ణమైనది కాదు, దేవుడి ప్రేమ శాశ్వతమైనది, నిరంతరం ఉండేది, లోపం లేనిది. కానీ దేవుడికి మరి తల్లే దొరికింది. తన యొక్క ప్రేమను కానీ, జాలిని కానీ, కరుణ కానీ, ఆదరణ కానీ చూపించడానికి తల్లి కనబడినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 49వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను, మీరు గమనించండి, దేవుడు ప్రశ్నించాడు. అక్కడ దేవుడు ప్రశ్నించాడు. ఇగో ఎవరైనా తన తల్లి తన చంటి బిడ్డను కన్నది, కానీ ఆవిడ మర్చిపోద్దా బిడ్డని అడిగాడు దేవుడు. మర్చిపోతారు మర్రా, కొన్నిసార్లు మర్రు, కొన్నిసార్లు మరొచ్చు అని మీరు చెప్పొచ్చు. కానీ చరిత్రను మీరు చూస్తే చాలామంది తల్లులు, చాలామంది బిడ్డలు మర్చిపోయారు. కన్న బిడ్డని మర్చిపోయి దొండ్రేసి ఆ బిడ్డ చచ్చిపోయిన సందర్భాలు కూడా బైబిల్లో కూడా దేవుడు రాయించాడు. మనం కూడా చూస్తుంటాం. తల్లులే పారేస్తున్నారు బిడ్డని, తల్లిదండ్రులే పాతేస్తున్నారు, ఆడపిల్లని చెప్పి ఇసిరేస్తున్నారు, వదిలేస్తున్నారు, చంపేస్తున్నారు. కాబట్టి కొన్నిసార్లు లేదు ఏ తల్లి చేదని మీరు అనొచ్చు, ఎందుకంటే మీకున్న ప్రేమను బట్టి. కానీ కొంతమంది తల్లు చేస్తుండగా మనం చూస్తున్నాం, అమ్మేసుకుంటున్నారు డబ్బులకి. కాబట్టి ఇంకా మనం గమనిస్తే కొన్నిసార్లు అంతకుముందు కూడా విన్నాం, మంచం మీద బిడ్డ పడిపోయి చచ్చిపోయిందని, లేదు కుంపట్లో పడిపోయి కాలిపోయాడని,
వాళ్ళ పక్కనే ఉంటారు. కాకపోతే మరి వీళ్ళు మరి పురుటి నొప్పుల వల్ల లేదంటే వాడిన మందుల వల్ల మనకు తెలియదు, మొత్తానికి వాళ్ళు కొన్నిసార్లు మర్చిపోతారు. అందుకే దేవుడు ప్రశ్నించాడు, కన్న బిడ్డను ఏ తల్లి మర్చిపోద్దా అని ప్రశ్నించాడు. దానికి మీరు సమాధానం అవునని చెప్పొచ్చు, కాదని చెప్పొచ్చు. కానీ దేవుడు మాత్రం సమాధానం ఆయనే చెప్పేస్తున్నాడు. మళ్ళా వారైనను మరచుదురు, వారైనను అంటే కొంత గ్యాప్ తీసుకున్నాడు అన్నమాట. ఆ సెంటెన్స్ చూస్తే కొన్ని సందర్భాల్లో కొంతమంది వారైనను మరచుదురేమో కానీ నేను మారను. ఆశ్చర్యార్థకం పెట్టాడు, వారైనా మరచుదురేమో అని దీర్ఘాలు తీశాడు. కానీ నేనైతే మరొను. కానీ దేవుడు సంపూర్ణమైన ప్రేమ కలిగినవాడు. కానీ ఆయన ప్రేమను ఈ లోకంలో చూపించుకోవడానికి తల్లి కనబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు తర్వాత నిజంగానే తల్లి ప్రేమ గొప్పది అని మనం చెప్పక తప్పదు. బైబిల్ మనం గమనిస్తే లేదా మనం తల్లిని మనం గమనిస్తే తల్లులు త్యాగాలు. నిజంగా జ్వరం బిడ్డకు ఉందనుకోండి, నాన్న ఎక్కువ మెలకు ఉంటాడా, అమ్మ ఎక్కువ మెలకు ఉంటుందా? అంటే కొన్ని కుటుంబాల్లో తల్లి కంటే తండ్రికి ఉన్నలు కూడా ఉంటారు, ఎక్కడో తక్కువ. 100కి ఒక 5గురు లేదా 10 మంది అనుకోండి నాన్నలు మెలుకోవడం, అమ్మలు గుర్రు పెట్టి పడుకోవడం తక్కువ. కానీ 90% తల్లులదే బాధ్యత పాపం. ఈ మధ్యకు ట్రెండ్ మారి మగవాళ్ళేమో పిల్లలు మోసుకొని వెళ్తున్నారు, ఆడవాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొన్ని చూస్తుంటాం విచిత్రాన్ని ఈ మధ్యకాలంలోని. ఇద్దరు పిల్లలు వాళ్ళే మోసుకెళ్ళిపోతుంటారు, ఆడవాళ్ళు మాత్రం నడుస్తుంటారు కొన్ని సందర్భాలు అలాగా. సరే, ఏదేమైనప్పటికీ కూడా మనం గమనిస్తే తల్లి ప్రేమ త్యాగం కదా. నిజంగానే 9 నెలల బిడ్డని మోసినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. చాలా తినకూడదు, నోరు కట్టుకోవాలి, చాలా శారీరకమైన శ్రమ ఉంటుంది వాళ్ళకి. అంతేకాదు బిడ్డని కనేటప్పుడు కూడా ఎముకలు అంటే చిట్లు తేటండి. ఎముకలు ఎరవు. కానీ కొంతమందికి, అందరికి కాదు, కొంతమంది ఈజీగా డెలివరీ అయిపోతారు, అది వేరు. కానీ కొంతమందికి అయితే ఎముకలు చిట్లుతాయంట. అంత బాధ వాళ్ళు భరిస్తారు అని మనం చూస్తున్నాం. అంతేకాదు నిజంగానే వారు శ్రద్ధ కావచ్చు, పిల్లల మీద ప్రేమ చూపించడం కావచ్చు, త్యాగం కావచ్చు, మనం చూస్తే తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం. అందుకని దేవుడు తన ప్రేమకు తల్లి ప్రేమను ఆదర్శంగా లేదంటే ఎగ్జాంపుల్గా ఆయన తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా 3వ విషయాన్ని గమనిస్తే పిల్లల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని రూపొందించడానికి, వారి విశ్వాసాలు పెంపొందించడానికి తండ్రి కంటే ఎక్కువ తల్లి పాత్రలే ఉంటాయి. మీరు గమనించండి, తండ్రులు భక్తిపరులే, కానీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి రూటు మారిపోయినట్టుగా కొంతమందిని మనం చూడగలం. సమూయేలు చిన్నప్పటి నుండి భక్తిపరుడు. ఎంత గొప్ప భక్తిపరుడు అంటే అతను చిన్న వయసులోనే దేవుడి స్వరాన్ని విన్నాడు, దేవుడితో మాట్లాడాడు, దేవుడి సేవలో, దేవుడి సన్నిధిలో సమూయేలు ఎదిగాడు. కానీ పిల్లలు వచ్చేసరికి న్యాయం పాటించిన వారిగా మనకి కనబడతారు. లోతు నీతిమంతుడు అని రాయబడింది బైబిల్లో, కానీ తమ పిల్లలు మాత్రం దావీదు దేవుడు హృదయానుసారుడు అని బైబిల్ చెప్తుంది. కానీ సొలొమోను ఆ లాభుళ్ళ మాట విన్నాడు, విగ్రహాలను తెలిపాడు అని మనం చూస్తున్నాం. భక్తి పరులైన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ, తండ్రి ఉండేటప్పటికీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి దెబ్బతిన్నారు. కానీ బైబిల్ మీరు చూడండి, తల్లులు తిరిగి లేకుండా భక్తిగా ఉంటే పిల్లలు ఖచ్చితంగా భక్తి ఉంటారు. అది మనం చూడగలం. 2వ తిమోతి 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకులోను వసించును, అది నీ యందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. మనం గమనిస్తే తిమోతి గారిలో ఉన్న విశ్వాసం అంట, నీలో ఉన్న ఈ విశ్వాసం, నీలో ఉన్న ఈ భక్తి ఎక్కడి వచ్చిందంటే ఇంకో మీ అమ్మగారిలో కనబడిందయ్యా. అదే విశ్వాసం నీకు విశ్వాసంలో 100కు 100 మార్కులు వస్తే మీ అమ్మగారికి కూడా 100 మార్కులు వచ్చాయి. నీకు 99 వస్తే ఆవిడకి 99 వచ్చాయి. ఈవిడికి ఇన్ని మార్కులు ఎలా వచ్చాయి, ఈవిడికి ఎంత భక్తి ఎలాగ వచ్చిందంటే ఈవిడికి ఎంత విశ్వాసం ఉంది, అంత విశ్వాసం ఎవరికి ఉందంట, వాళ్ళ అమ్మమ్మలో ఉందంట. తిమోతి గారుల అమ్మమ్మలో ఎంత విశ్వాసం ఉందో అంత విశ్వాసము యునేకులోకి వచ్చిందంట.
యూనికిలో ఎంత భక్తి ఉందో అంత భక్తి లోయలోకి వచ్చిందంట, తిమోతిలోకి వచ్చిందంట. కాబట్టి మనం గమనిస్తే విశ్వాసం ఒకరి నుండి ఒకరికి, భక్తి ఒకరి నుండి ఒకరికి వస్తున్నట్టు చూడగలం. అందుకని తిమోతి గురించి రాయబడింది ఏంటంటే, నువ్వు చిన్నప్పటి నుండి బాల్యము నుండి దేవుడి యొక్క శక్తిగల లేఖనాలు ఎరుగుదువు కదా అన్నాడు పౌలు గారు. అంటే తిమోతిలో ఆ విశ్వాసం రావడానికి, తిమోతిలో ఆ భక్తి రావడానికి కారకులు ఎవరన్నమాట? బాల్యము నుండి దేవుడి యొక్క లేఖనాలు నేర్పడంలో, దేవుడి సన్నిధి నడిపించడంలో, దేవుడి యొక్క గొప్పతనాన్ని చెప్పడంలో ఎవరి పాత్ర ఉంది? వాళ్ళ అమ్మగారి పాత్ర, వాళ్ళ అమ్మమ్మ గారి పాత్ర ఉంది. అంతేకాదు మత్తయి సువార్త 11:11 ఇంకొక ఆయన కూడా మనకు కనబడతాడు. చూద్దాం మనం ఒకసారి. స్త్రీలు కన్యవారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు మరి ఇంకా పుట్టలేదు. మీరు గమనించింది, స్త్రీలు కన్నవాళ్ళు, స్త్రీలు కనకుండా పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనందరూ స్త్రీలు కన్నవారే. స్త్రీలు కనడం అంటే పురుషుడి కలయిక వల్ల కన్నవాళ్ళని అర్థం. యేసుక్రీస్తు వారు తప్ప, ఎందుకంటే యేసుక్రీస్తు వారిని కన్నది కన్యక కన్నది, పురుషుడి సహాయం లేకుండా కన్నది. ఆయన తప్ప ఆదాము గారికి మరి ఇంకెలాగా అమ్మలేదు కాబట్టి వాళ్ళిద్దరు తప్ప భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా స్త్రీలు కన్నవాళ్ళే. అది దావీదు కావచ్చు, అబ్రహాం కావచ్చు, లోతు కావచ్చు, నోవహు కావచ్చు, మోషే కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఎంత గొప్పడంటే స్త్రీల కన్న వాళ్ళందరికంటే గొప్ప. అంత గొప్ప భక్తిపరుడిగా తయారవడం కారణం వాళ్ళ నాన్న ఎలాగా భక్తిపరుడే, కానీ వాళ్ళ అమ్మగారి గురించి కూడా దేవుడు రాయించాడు. వాళ్ళ అమ్మగారి గురించి రాయించాడు. నిజంగా వాళ్ళ అమ్మగారు సకల విధమైన ఆజ్ఞలు పాటించడంలోను అహరోను కుమార్తెలో కుమార్తె అని నిరపరాధిగా ఉందని మనం ఆవిడ గురించి, ఎలిజబెత్ ఆవిడ పేరు, ఆవిడ గురించి మనం చూడగలం. కాబట్టి దైవ గ్రంథం ఏం చెప్తుందంటే, పిల్లలు భక్తిగా ఉండడానికి తల్లి పాత్ర ఉంటుంది. తండ్రి భక్తిగా ఉన్నప్పటికీ పిల్లలు పాడైపోయిన దాఖలాలు ఉన్నాయి. కానీ తల్లి భక్తిగా ఉంటే పిల్లలు పాడైపోయే అవకాశాలు అయితే లేవు అని బైబిల్ చెబుతుంది. చూడండి ఒకసారి లూకా సువార్త 2:51-52 చూస్తే, మన రక్షకుడు లోకానికి విమోచకుడిగా వచ్చిన క్రీస్తు ఆయన జ్ఞానములోను వయసులోను ఎదుగుతున్నాడట. అలా ఎదగడానికి వాళ్ళ అమ్మ పాత్ర ఉండదంటారా లేదంటారా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. మరియమ్మ గారి పాత్రలు ఎదగడానికి వీలు లేదు అనలేం. చూద్దాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునికి వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో, ఏ సంగతులు? నిజంగానే యేసుక్రీస్తు వారు ఆవిడ గర్భంలో పడకముందు దేవదూత మాట్లాడిన దగ్గర నుండి 8 రోజులుగా బిడ్డగా ఉన్నప్పుడు సిమేను ప్రవక్త దగ్గర తీసుకెళ్ళింది మరియమ్మ. అప్పుడు ఆయన చెప్పాడు, నీ హృదయంలో ఖడ్గం ఒకటి దూరిందమ్మా అని చెప్తాడు ఆయన. ఈయన ఎంత గొప్పవాడో ఆ ప్రవక్త ప్రవచిస్తాడు. అంతేకాదు 12 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు ఆయనేమో యెరూషలేములో ఉండిపోయాడు, వీళ్ళేమో వచ్చేసారు. 2 రోజులు దాటిపోయింది. మరి 2 రోజులు అయింది, మళ్ళీ వెనక్కి వెళ్ళారు. వెళ్ళేసరికి బోధకుల మధ్య కూర్చున్నాడు. ఆ బోధకులు ప్రశ్న అడుగుతున్నాడు, వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఇవన్నీ మరియమ్మ గారు అన్నారు. మరి యోసేపు ఆవిడని ఏమన్నారో మనకు తెలియదు. ఇంకా ఇవన్నీ ఇన్ని సంగతులు జరిగే అన్ని విషయాలు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలి, మీకు తెలీదా, నన్ను ఎందుకు పిలుస్తున్నారని ఈయన అందరి ముందు యేసుప్రభు అన్నం కావచ్చు, అవన్నీ అయిన తర్వాత ఆయన ఇంటికి వచ్చాడు, వారికి లోబడి ఉన్నాడు. ఇవన్నీ సంగతులు ఆమె ఏం చేసింది గుండెల్లో. ఎందుకని? నిజంగానే ఆవిడ జీవితంలో పెను మార్పులు ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు వారు మాటలు కావచ్చు, కార్యాలు కావచ్చు, ఆయన వల్ల వచ్చే ఈవిడికి సమస్యలు కావచ్చు, ఆ బాధ కావచ్చు. కాబట్టి మనం గమనిస్తే మరియమ్మ అవన్నీ గుండెలో పెట్టుకుందంట. అక్కడ రాయబడుతుంది, యేసుక్రీస్తు వారు జ్ఞానమందును వయసునందును దేవుడి దయందును మనుషుల దయందును ఎదుగుతున్నాడట, అభివృద్ధి అవుతుందంట. నిజంగా ఆ అభివృద్ధి వెనక మరియమ్మ గారు ఉంటారండి. ఖచ్చితంగా ఉంటారు, ఖచ్చితంగా ఉన్నారు కూడా. ఆయన వయసులో ఎదుగుతున్నాడు,
మంచి ఫుడ్ పెట్టకుండా ఎదుగుతారేంటి? ఎదుగుతారండి? ఎదగరు కదా. కాబట్టి మరియమ్మ గారు నిజంగానే యేసుక్రీస్తు దేవుడు జ్ఞానంలో ఎదగడానికి, దేవుడి యొక్క లేఖనాలని ధ్యానించడానికి నిజంగానే మరియమ్మ పాత్ర కూడా ఉంది. కాబట్టి స్త్రీలు కన్నవారిలో ఇతనంత గొప్పోడు లేడని బాప్తిస్మ ఇచ్చి యోహాను వెనక ఎలిజబెత్ గారు ఎలాగైతే ఉన్నారో, అలాగే తిమోతి భక్తి వెనక వాళ్ళ అమ్మగారైన యునీకి గారు ఎలాగ ఉన్నారో. కాబట్టి దైవ గ్రంథం చెబుతుంది తల్లులు పాత్రలు, తల్లి యొక్క భక్తి జీవితాలు బిడ్డలు కూడా విశ్వాసులుగా, నీతిమంతులుగా, భక్తిపరులుగా ఎదుగుతారని చెప్తుంది. దైవ గ్రంథం ఏం చెప్తుంది అంటే పిల్లల యొక్క భక్తిపరులుగా అవ్వడానికి, విశ్వాసులుగా అవ్వడానికి, దేవుడిలో ఉండడానికి ఎక్కువ తల్లి పాత్రే ఉంటుందని, తల్లి భక్తిగా ఉంటే పిల్లలు ఖచ్చితంగా భక్తిగా ఉంటారని బైబిల్ చెప్తున్నట్టుగా మనం చూడగలం. అంతేకాదు అలాంటి తల్లి పట్ల మనం ఎలా ఉండాలి అంటే బైబిల్ చెప్తుంది వారిని గౌరవించాలి, సన్మానించాలని బైబిల్ చెప్తుంది. చూద్దాం ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 3 వరకు మనం చూద్దాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లి తండ్రులకు, మీరు గమనించండి, మీ నాన్నగారికి ఒక్కరికే అనట్లేదు, ఇక్కడ తల్లిని కూడా దేవుడు విలువిచ్చాడు, తల్లి తండ్రికి. కాబట్టి మీరేం చేయాలంటే తల్లి మాట వినండి అని చెప్తున్నాడు. ఇది ధర్మమే, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. బైబిల్ చెప్తుంది నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించు, వారికి లోబడు, నీకు మేలు కలుగుతుందని చెప్పాడు. నీకు మేలు అన్నాడు. అంతేకాదు మరలా ఇక్కడ చూస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, ఎక్కువ కాలం ఈ భూమి మీద సుఖశాంతులతో బతుకుతావు అని చెప్తున్నాడు. అక్కడ దైవ గ్రంథం మనకు చెప్తుంది నీ తల్లిని లోబడాలని, వాళ్ళ మాట వినాలని, వాళ్ళని గౌరవించాలని, వారిని ప్రేమగా చూసుకోవాలని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం 25వ వచనం కూడా మనం చదువుతాం. నిన్ను కన్న నీ తండ్రి ఉపదేశము అంగీకరించము, నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్య పెట్టవద్దు. 25వ వచనం కూడా చూద్దాం. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కన్న తల్లిని ఆనందపడ. బైబిల్ చెప్తుంది తల్లిదండ్రులకి లోబడాలని, వారిని ప్రేమించాలని, వారి మాట వినాలని, వారిని సంతోషపరచాలని, వారిని గణపరచాలని బైబిల్ తేటతెల్లంగా చెప్తుంది. పాత నిబంధనలో మనం చూస్తే దీన్ని ఆజ్ఞగా ఇప్పించాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మీరితే ఏం చేయాలి? పాపం, వాడిని నరకంలో వేసేస్తానని చెప్పాడు దేవుడు, వాడిని సిలువేయాలని చెప్పాడు. కాబట్టి తల్లిదండ్రుల మాట వినాలని, గౌరవించాలని, లోబడాలని, అలా చేస్తే నీకే మేలు. మీరు గమనించండి, మీకు తెలిసిన కుటుంబాలైనా రాసుకోండి. తల్లి తండ్రిని ఏడిపించేవాళ్ళు, తల్లిదండ్రులు బాధ పెట్టేవాళ్ళు, వాళ్ళని అగౌరవపరిచేవారు, వాళ్ళ జీవితాల్లో సుఖపడరండి. వాళ్ళు హిందువుల, ముస్లింల, క్రైస్తువుల, ఆ దేవుడు సంబంధం లేదు. భూమి మీద ఏ మనిషి అయినా సరే తల్లిదండ్రులని వాళ్ళు సన్మానించకపోతే, వారిని ఆనందపరచకపోతే, వారిని గౌరవం ఇవ్వకపోతే వారి జీవితాలు సంతోషాలు ఉండవండి, వారికి నెమ్మది ఉండదు. కావాలంటే మీకు తెలిసిన కుటుంబాలు రాసుకోండి. వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు ఉండొచ్చు, మళ్ళా బంగారాలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, కానీ సంతోషం ఉండదు. అదేంటంటే అంతేది. ఎందుకంటే దేవుడు వదిలిపెట్టండి, దేవుడు చాలా వదిలిపెట్టాడు, ఆయన ఏమన్నా వదిలిపెడతాడు. దేవుడు అలాంటి స్థాయి తల్లిదండ్రులకు ఇచ్చాడు, అలాంటి విలువను దేవుడు ప్రతిపాదించాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 18వ వచనం చదువుదాం, తర్వాత 21 కూడా చదువుదాం. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకయుండి వారు అతనిని శిక్షించిన తర్వాతను అతడి వారికి విధేయుడు కాకపోయిన యెడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఆ ఊరి గవని యొద్ద, అంటే రచ్చబండ దగ్గర తీసుకొచ్చేయాలి, అది తీసుకొచ్చేయాలి, పెద్దల దగ్గర తీసుకొచ్చేయాలి, గ్రామ పెద్దల దగ్గర తీసుకొచ్చేయాలి. ఇంకా మా కొడుకు ఎద్దులా ఉన్నాడు, మమ్మల్ని పొడుస్తున్నాడు, మాటనట్లేదు, లోపడట్లేదు అని అంట ముందు మనం చెప్పాలి. ఇంట్లోని ఒక దెబ్బ కొట్టాలి, ఒక మాట అనాలి, అయినా లోపడట్లేదు.
మీరు శిక్షించారు, అయినా లోపడట్లేదు. ఆవిడ పెద్దలకు అప్పచెప్పాలంట. అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తారంట, అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావుగట్ట వల్ల అంటే చావుగొట్టి తిట్టవుతాడు, చచ్చిపోతాడు. వాడికి మరణశిక్ష విధించేయడు అని చెప్పాడు. అమ్మ దేవుడు మంచివాడు అంటారా చెడ్డవాడు అంటారా? ఏమ్మా మనంత మంచోడు కాదా? ఏమండి మనంత మంచోడు కాదా? మరి ఆయన చెప్తున్నాడు, నాకు తెలిసి మనకంటే ఆయన మంచోడు, మనకంటే పరిశుద్ధుడు, మనకంటే జ్ఞాని. ఆయన అంటున్నాడు, ఊరిలో ఒక్కడిని కానీ అలా కానీ రాళ్ళు కొడి చంపేస్తే మిగిలినంతా సర్దుకోరండి. ఇంట్లో నలుగురు పిల్లలు అనుకోండి, ఫస్ట్ ఒకరికి రౌండ్ అయితే చాలు, ఇంకా మిగిలిన సాటర్డే వాళ్ళకి రెండో వాళ్ళకి అక్కర్లేదు కర్ర. అందుకని దేవుడు అంటాడు, ఇట్లు మీ ఆ చెడుతనాన్ని ఇశ్రాయేలు సమాజంలోంచి పారద్రోలండి. వాడు చెప్పిన మాట వినకపోతే ఆడు ముండుడైతే. అంటే దేవుడు తల్లిదండ్రుల మాట వినకపోడు ఎంత సీరియస్ తీసుకున్నాడంటే వీడిని నరకంలో వేయొచ్చు, వీడిని సిలువ వేయొచ్చు, వీడిని చంపేయవచ్చు అంటున్నాడు. అంత పెద్ద తప్పు అంటే అంత పెద్ద తప్పు. నేను ఎన్నో నీ మాట నువ్వెవరు నాకు చెప్పడానికి, నువ్వెంత అన్నిటిగా తల్లిదండ్రుల్ని ఒక రకంగా అలాంటి భావనలోకి మనం వెళ్ళడం, వారిని బాధ పెట్టడం, వారిని అవిధేయత చూపడం, వారిని అగౌరవపరచడం మంచిది కాదండి. నిజంగానే తల్లిదండ్రుల జీవితాల్లో ఎవరైతే వారి మాట వినకుండా, వారిని లోబడకుండా వారిని బాధ పెడతారో, వారిని గాయపరుస్తారో ఆ పిల్లలకి ఖచ్చితంగా సంతోషం ఉండదండి, సంతోషం ఉండదు. నిజంగా వాళ్ళ జీవితంలో ఆ విషపు ఫలాన్ని తర్వాత అనుభవిస్తారు, వాళ్ళ జీవితం అనుభవిస్తారు. అందులో ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు. ఒకవేళ మనం అనొచ్చు, ఆయన అంటండి, ఆయన అంట, ఎందుకంటే ఆయన న్యాయవంతుడు. ఎవరైనా ఒకడు మనల్ని కత్తెట్టి పొడుస్తాడు, ఫోన్లే నువ్వు వాడిని వదిలేవచ్చు, కానీ పోలీసులు ఒప్పుకోరు, చట్టం ఒప్పుకోదు, చట్టం ఖచ్చితంగా వాడు శిక్షించాలంటారు. కాబట్టి దైవ గ్రంథం మనకు చెప్తుంది. కాబట్టి మదర్స్ డే సందర్భంగా దేవుడు తన ప్రేమ, తన కరుణ, తన జ్ఞానాన్ని మరి స్త్రీమూర్తులకు ఇచ్చి నిజంగానే దేవుడు వారిని మనల్ని ప్రేమతో సాకడానికి, పెంచి పోషించడానికి, మనల్ని నడిపించడానికి దేవుడు ఆ పాత్రని లేదా ఆ తల్లుల్ని మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి గొప్ప ఉద్దేశాలు దేవుడు తల్లుల పట్ల, తండ్రుల పట్ల ఉన్నాయి. కాబట్టి అంత గొప్ప గ్రంథాన్ని, అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ దేవుడి మాటలకి విలువనిచ్చి మనం మన కుటుంబాలని ప్రేమతో సాగడానికి ముందుకెళ్దాం. అంతేకాదు శక్తివంతమైన స్త్రీల గురించి అని ఉన్న లక్షణాలని వీలైతే మరొకసారి మనం ధ్యానిద్దాం. కాబట్టి దేవుడు తల్లికి అంత ప్రాముఖ్యత, అంత విలువ ఇచ్చినట్టుగా మనం చూడగలం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆ పాత్రని పోషించడానికి స్త్రీమూర్తులు సిద్ధపడాలి. అలాగే మనకున్న తల్లి తండ్రులని మనం సన్మానించాలి, గౌరవించాలి, వారిని ఆనందపరచాలి. అది మన బాధ్యత అని బైబిల్ చెప్తుంది.